న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా, ఎవరైనా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం శివకుమార్ పోస్ట్ వైరల్ గా మారింది. మరోవైపు తనను ఎవరూ ఢిల్లీకి పిలవలేదని, రేపు కూడా బెంగళూరులోనే ఉంటానన్నారు డీకే శివకుమార్. కర్ణాటక కాంగ్రెస్ లో పవర్ షేరింగ్ వివాదం రోజు రోజుకు వేడెక్కుతుంది. హైకమాండ్ డీకే శివకుమార్ ను 2 సంవత్సరాలుగా వేచి ఉండమని గతంలో ఒప్పించగలిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సిద్ధారామయ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించుకోలేకపోతుందన్న వాదన మొదలైంది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్ధారామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఒప్పందం కుదిరినట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రహస్య చర్చలో శివకుమార్ మొదట 2.5 ఏళ్ల పదవీకాలం డిమాండ్ చేశారు. కానీ సిద్ధారామయ్య సీనియారిటీని పేర్కొంటూ తనకే మొదటి విడత సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. సుదీర్ఘ చర్చ తర్వాత రాజీ కుదిరింది. దీంతో మొదటి విడతలో భాగంగా సిద్ధారామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కాలక్రమేణా సిద్ధారామయ్య వైఖరి మారిపోయింది. జూలై 2025 వరకు పూర్తి 5 సంవత్సరాలు నేనే సీఎంగా కొనసాగుతాను, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని పదే చెప్పారు సిద్ధారామయ్య. అయితే నవంబర్ 22న మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత సిద్ధారామయ్య స్వరం మారిపోయింది. ఈ నిర్ణయాన్ని హైకమాండ్ కు వదిలేశారు. ఒకవేళ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినా పార్టీకి చెందిన కీలక బాధ్యతలను సిద్ధారామయ్యకు కట్టబెడతారని పార్టీ అధికారులు, సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సిద్ధారామయ్య దాదాపు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 1.5 సంవత్సరాలు సమన్వయ కమిటీ అధిపతిగా పనిచేశారు. కాబట్టి ఆయనకు తిరిగి పార్టీ బాధ్యతలను అప్పగించడం నైతికంగా అవసరమని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు డీకే శివకుమార్ నైపుణ్యం, ఓపికతో వేచి చూస్తున్నారు. ನನಗೆ ಯಾರು ಕರೆದಿಲ್ಲ. ನಾಳೆ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಅವರು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಂತ 50 ವರ್ಷದ ಅಂಗನವಾಡಿ ಅಕ್ಕಾಪಡೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ನಾನು ಇಲ್ಲೇ ಇರ್ತೀನಿ. ಇವತ್ತು ಮುಂಬೈಯಲ್ಲಿ ನನಗೊಂದು ಖಾಸಗಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ಹೋಗ್ಬಿಟ್ಟು ಈಗ ಸಾಯಂಕಾಲ ಹೋಗಿ ರಾತ್ರಿ ವಾಪಸ್. మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కర్ణాటకలో సీఎం పదవి మార్పు అంశం అనేది ఇప్పుడు రసవత్తరంగా మారింది. పవర్ షేరింగ్ పైన కర్ణాటకలో కుర్చీ కొట్లాట మొదలైంది. పవర్ షేరింగ్ పై హైకమాండ్ పైన సంబంధించి కూడా ఖర్గే దీనిపైన స్పందించారు. కర్ణాటక సంక్షేమంపై ఢిల్లీలో చర్చిస్తామంటూ కూడా ఖర్గే దీనిపైన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కర్ణాటకలో పవర్ షేరింగ్ కూడా మల్లికార్జున ఖర్గే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే డీకే శివకుమార్ ఒక సంచలనం ట్వీట్ చేయడం జరిగింది. తన మాట నిలబెట్టుకోవడమే నిజమైన కర్ణాటక కాంగ్రెస్ పవర్ షేరింగ్ రచ్చ మొదలైంది. డీకే శివకుమార్ సంచలన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే తను కూడా ఎవరు ఢిల్లీ పిలవలేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. జడ్జి అయినా సరే, అధినేత అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే మాటకు నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాల్సిందంటూ కూడా ఆయన ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేశారు. నన్ను కూడా ఎవరు ఢిల్లీకి పిలవలేదంటూ కూడా ఆయన డీకే శివకుమార్ కూడా దీనికి సంబంధించి కూడా వర్డ్ పవర్ ఇస్ వరల్డ్ పవర్ అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. రేపు కూడా బెంగళూరులోనే ఉంటారు, నన్ను ఢిల్లీకి ఎవరూ పిలవలేదు అంటూ కూడా ఆయన వివరించారు.